యుఎస్ఏలోని న్యూజెర్సీ ఎడిసన్ పట్టణంలో క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. హిల్టన్ గార్డెన్ ఇన్ రెరిటన్ సెంటర్లో గల ఫ్రెండ్లీ బైబిల్ చర్చ్లో ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ ప్రత్యేక గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ మెసేజ్ను ఇచ్చారు. క్రీస్తు బోధనలను ఆచరిస్తూ ప్రతి ఒక్కరూ ప్రేమ, కరుణ, దయగుణాలతో జీవించాలని అన్నారు. ఈ వేడుకల్లో పాస్టర్ ప్రేమ్ కనకాల, సిస్టర్ ఎస్తర్ కనకాల, సీనియర్ పాస్టర్ డేవిడ్ బుల్కా, ఎల్డర్ బ్రదర్ రాజారాం, పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. ఈరోజు మనందరికీ తెలిసిన విషయం 25 డిసెంబర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషకరమైన వాతావరణంలో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రిస్టియన్స్ వాళ్ళందరూ కూడా. అదేవిధంగా ఈరోజు న్యూజెర్సీలో పలు చర్చెస్ విజిట్ చేసి ఏ విధంగా వీళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అనేది మనం చూద్దాము. ఈరోజు ప్రస్తుతానికి మనం న్యూజెర్సీలో ఉన్నటువంటి ఫ్రెండ్లీ బైబిల్ చర్చ్ మనం రావడం జరిగింది. ఇక్కడ మన తెలుగు భాష క్రిస్టియన్స్ అందరూ కూడా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మనం వాళ్ళని అడిగి తెలుసుకుని ఆ ప్రోగ్రాంలో మనం పాల్గొన్నాం. బైబిల్ చర్చ్కి మనం వచ్చాము. ఈరోజు పాస్టర్ ప్రేమ్ కనకనాల గారితో వాళ్ళ టీం అందరూ కూడా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్సైట్మెంట్ చాలా ఫుల్లీ లోడెడ్ ఎక్సైట్మెంట్ మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళందరితో ఇప్పుడు మనం మాట్లాడదాం. అదేవిధంగా కనకనాల గారితో మాట్లాడి అసలు క్రిస్మస్ ఏంటి, వాళ్ళు ఎందుకు సెలబ్రేట్ చేస్తారు, ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారు అవన్నీ కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి, మెరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. మెరీ క్రిస్మస్. పాస్టర్ గారు, సో వీ వుడ్ లైక్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మెరీ క్రిస్మస్. అంటే చాలామందికి తెలిసి ఉంటుంది, బట్ స్టిల్ అంటే మళ్ళీ ఒకసారి మనం దాన్ని గుర్తు చేసుకోవటం, అసలు ఎందుకు మనం సెలబ్రేట్ చేస్తాం, ఏం చేస్తారు ఈ సెలబ్రేషన్స్లో, అవన్నీ కూడా ఒకసారి బ్రీఫ్గా చెప్పగలరా? తప్పకుండా. సో న్యూజెర్సీలో ఫ్రెండ్లీ బైబుల్ చర్చ్ అనేది ఒక తెలుగు సంఘము ఇక ఎడిసన్ ప్రాంతంలో, ఎడిసన్ అనగా ఇక్కడ
ఈ న్యూజెర్సీ ఎడిసన్ ఈజ్ ఎ మెట్రో ఏరియా. తెలుగువారు చాలామంది ఉంటారు. భారతీయులు బహుశా 100,000 1,00,000 పైగా ఈ ప్రాంతంలో, ఈ పట్టణ ప్రాంతంలో ఉంటారు. కాబట్టి ఇక్కడ తెలుగు వారంగా మేమందరము కలుసుకొని ప్రతి ఆదివారము 11 గంటలకి ఇక్కడ తెలుగు ఆరాధన చేస్తాము. యేసుక్రీస్తు ప్రభు మా యొక్క రక్షకుడని, మరి లోక కళ్యాణం చేయటానికి దేవాతి దేవుడైనటువంటి ఆ దేవుడు శరీరధారిగా మానవుల కొరకు మానవులను ఎంతగానో ప్రేమించి ఆయన శరీరధారిగా ఏ పాపం లేనటువంటి పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలని తీసివేయటానికి ఆయన ఈ భూలోకంలో 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు. అదే క్రిస్మస్. మరి ఆయన జన్మించి ఆయన మన పాపాలని, మానవ కోటి పాపాలను తీసివేయటానికి ఆయన చనిపోవటానికి జన్మించాడు. ఎందుకంటే ఆయన పుట్టిందే చనిపోవటానికి. ఆయన మరణం లేకపోతే రక్షణ లేదు. అదే మరి ఆయన పుట్టి మరి మనందరినీ రక్షించడానికి వచ్చాడు. ఎందుకంటే దేవుడు ఆయన ఎంతగానో మానవుల్ని ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూలోకానికి పంపించాడు. దాన్ని క్రిస్మస్. మేమందరము క్రిస్మస్ ఆడంబరాలు చేసుకున్నాం తెలుగు వారంగా. ఇక్కడ ముస్లిమ్స్ అని కాదు, క్రైస్తవులు కాదు, హిందువులు కాదు, అందరము అంటే భారతదేశంలో ఎలాగ ఉంటామో ఇక్కడ కూడా మేము ఒక 13,000 కిలోమీటర్లు దరిదాపుగా భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చి మేమందరం ఒక తెలుగు వారంగా, బంధువులుగా, మేమే బంధువులము, మేమే స్నేహితులము, అందరం ఈ విధంగా ఉంటాం. ఎందుకంటే బంధువులంతా వదిలేసి వచ్చాం కదా. సో ఇక్కడ వీళ్ళందరూ మాకు బంధువులే. సో ప్రైజ్ గాడ్ అండ్ థ్యాంక్ యూ అగైన్. మరి వీక్షిస్తున్న వారందరికీ మరి క్రిస్మస్ క్రీస్తు తరపున మరి క్రిస్మస్ మరి విషెస్ తెలియజేస్తున్నాం. మెరీ క్రిస్మస్ అండ్ వన్స్ అగైన్ 1 2 3 మెరీ క్రిస్మస్. రాజులకు రాజు పుట్టాడోయ్, దివి నుంచి భూమికే వచ్చాడోయ్, ఊరు వాడ కలిసి రారండోయ్, సంబరాలు చేయండోయ్. అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని పాటలు పాడి ఆరాధింప ఊరువాడ రండి రండి. అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని పాటలు పాడి ఆరాధింప ఊరువాడ రండి రండి. పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని, పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని ఆర్భాటించి చాటించి మోగించేద్దామా. సంబరాలు చేసేద్దామా. సంబరాలు చేసేద్దామా. సంబరాలు చేసేద్దామా. సంబరాలు చేసేద్దామా. పుట్టుకతోనే రాజై పుట్టిన రాజులకు రాజు యేసయ్యని, సృష్టిని శాసించే సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని. పుట్టుకతోనే రాజై పుట్టిన రాజులకు రాజు యేసయ్యని, సృష్టిని శాసించే సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని. జన్మ పాపమే లేని వాడని, నీదు భారము మోయువాడని. జన్మ పాపమే లేని వాడని, నీదు భారము మోయువాడని ఆర్భాటించి చాటించి మోగించేద్దామా. సంబరాలు చేసేద్దామా. సంబరాలు చేసేద్దామా. సంబరాలు చేసేద్దామా.
సంబరాలు సంబరాలు చేసేద్దామా. క్రిస్మస్ నేను నేను చాలా రీసెంట్గా వచ్చాను, జస్ట్ 2 months బ్యాక్. బట్ ప్రతి ఒక్కరు ఎఫ్బీసీలో ఉన్న ప్రతి ఒక్కరు నాకు చాలా క్లోజ్ అయ్యారు. ఫ్యామిలీగా చాలా ఫ్రెండ్లీ బైబుల్ చర్చ్ కాదు, ఇది ఫ్యామిలీ బైబుల్ చర్చ్ కూడా. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ నాకు లైక్ హోమ్లీ ప్రెజెన్స్ని ఇచ్చినందుకు. మెరీ క్రిస్మస్ టు ఆల్. Merry Christmas! Merry Christmas! Merry Christmas! Merry Christmas! Merry Christmas! Oh, thank you so much. So, what do you know about Christmas? Would anyone like to tell? Yeah. Okay, go ahead. So, like, do you want to know the meaning of Christmas? So, like, when you break Christmas into Christ and Mass, Christ is about Jesus, and Mass means more in Spanish. So, it means more in Christ. Merry Christmas and Happy New Year, everybody. Thank you. So sweet of you, people. Merry Christmas, everyone.
ఐ కమ్ హియర్ ఫర్ మై మా అల్లుడు ఇక్కడ ఉన్నాడు, వాడి కోసమని వస్తూ ఉంటాను ఇక్కడ చర్చ్కి. అలా రావడంతో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు నాకు ఇక్కడ ప్రేమ్ గారు, ఆయన పేరులోనే ఉంది ప్రేమ అంతా. సో ఆ ప్రేమను షేర్ చేసుకుంటూ నన్ను అలాగ రప్పించుకుంటున్నారు ఇక్కడికి. సో ఆ ప్రేమను పొందడానికి కోసం వచ్చేస్తూ ఉంటాను నేను ఇక్కడికి. అది ఈ సెలబ్రేషన్స్లో పంచుకోవడానికి నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ సెలబ్రేషన్ బ్యూటిఫుల్గా ఉంది, అందరినీ కలుస్తూ అందరూ ప్రేమగా పలకరిస్తూ ఉంటారు. ఇట్స్ రియలీ నైస్ టు బీ హియర్. సో ఆయన చెప్పే ప్రవచనాలు కూడా వినడానికి అప్పుడప్పుడు నేను ఉండిపోతూ ఉంటాను ఇక్కడ. అది చాలా టచ్ అవుతూ ఉంటుంది నాకు, అంటే ప్రాక్టికల్గా. సో ఐ మీన్ ఐ టెన్ టు కమ్ హియర్ టు లిసన్ టు హిమ్, ప్రేమ్ గారు, పాస్టర్ ప్రేమ్ గారు. సో ఐఎమ్ బ్లెస్డ్ టు బీ హియర్. అండ్ దెన్ ఇట్ సో హ్యాపెన్స్ దట్ లైక్ వై am I హియర్ లైక్ అని అనిపిస్తూ ఉంటుంది for some people, but for me like it was being brought in by Pastor Prem Garu. So it's a blessing for me. Merry Christmas everyone. Thanks. హలో ఎవ్రీవన్, మేమందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ క్రిస్మస్ చాలా హ్యాపీగా జరుపుకున్నాము. వీఆర్ వెరీ హ్యాపీ ఈవెన్ దో వీఆర్ ఫార్ ఫ్రమ్ అవర్ కంట్రీ. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ హియర్, సో వీ సెలబ్రేటెడ్ వెల్. థ్యాంక్ యూ. Happy Christmas, Merry Christmas, we wish you Happy Christmas. Hallelujah, praise the Lord. So Merry Christmas, Merry Christmas. Can we say once again Merry Christmas? ఏం వినిపించలేదు, బ్రేక్ఫాస్ట్ తిన్నారా లేదా? Merry Christmas, amen, amen. సో ఈరోజు మనం క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నాము అనే ప్రశ్నకి నంబర్ 1 ఆన్సర్, మన పాపాలను తీసివేసే దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు కన్యక గర్భాన జన్మించాడు కాబట్టి మనం ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్నాం. నంబర్ 1, వై డు వి సెలబ్రేట్ క్రిస్మస్? బికాస్ ద ఇటర్నల్, ద హోలీ గాడ్ must born to a virgin to take away my sin and your sin. Because of that purpose, we are going to celebrate the Christmas. Say Merry Christmas on behalf of Friendly Bible Church, and Christ is the reason for this season. Amen. Happy Christmas everyone. It's a great privilege to celebrate Christmas today. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ప్రతి మానవాళి కోసం మరణించి తిరిగి లేచినాడు. ఆయన ఈ భూమి మీద లిటరల్గా ఆయన జన్మించడం మనమందరం చేసుకున్న ఒక గొప్ప అదృష్టం కనుక దాన్ని బట్టి మేమందరం సంతోషిస్తున్నాం. మీరు కూడా మాతో కలిసి సంతోషిస్తున్నందుకు మీకు వందనాలు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. Thanks to everyone in the name of our Lord and Savior Jesus Christ. So it's been a pleasure all the season. We have gone through so many things. From starting from tree decoration to carols, and we have been visiting all through the families. It's such a wonderful joy and happiness. Bring all the carols to the families and bring a lot of happiness to their families. It's definitely a blessing. And year 22 is a great blessing after what we have seen over the past 2 years. So this year we have been enjoying, and hope this continues till the Lord comes. Amen. Thank you. శుభాకాంక్షలు. ఈ ఫ్రెండ్లీ బైబుల్ చర్చ్లో మేము తెలుగువారం అందరూ ఇలా కూడుకొని క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది. నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. సో అటువంటి క్రీస్తుని మేము అందరం ఇలా సంతోషంగా సంబరాలుగా మేము ఆనందించడానికి ఈ సమయం దొరికినందుకు మీ అందరికీ కూడా మా క్రిస్మస్ శుభాకాంక్ష తెలియజేస్తున్నాం. Christmas to all. On behalf of Friendly Bible Church, we all gather here as a family. Though we are away from our own families back in India, Premanna and Esther Akka, they are like so close to us. And అందరు ప్రతి ఒక్క ఫ్యామిలీని వాళ్ళ ఓన్ ఫ్యామిలీ లాగా లవ్ చూపించడము. అండ్ వీ గ్యాదర్ హియర్ యాజ్ అ గ్రేట్ ఫ్యామిలీ, యాజ్ అ హ్యూజ్ ఫ్యామిలీ, అండ్ సెలబ్రేట్ దిస్ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్లీ బైబుల్ చర్చ్. హ్యాపీ క్రిస్మస్ అండ్ అ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్.
వాళ్ళ ఫ్యామిలీని ఎక్కడ కూడా మిస్ కాకుండా అందరూ ఫ్రెండ్సే ఫ్యామిలీ లాగా వాళ్ళు ఫీల్ అవుతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా అన్న తమ్ముళ్ళుగా బంధువులుగా ఈరోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ. మీ అనంత్. హ్యాపీ క్రిస్మస్. అందాల తార ఉదయించాడు ఆ రోజు బెత్లెహేమ్లో. ఈరోజు ఫ్రెండ్లీ బైబిల్ చర్చిలో అందాల తార వచ్చాడు. ఆయన్ను పూజించడానికి మేము అందరం వచ్చాము. మీ అందరికీ మా యొక్క శుభాకాంక్షలు. మేరీ క్రిస్మస్. బంగారు సామ్రాణి